అనేది అడిగిండు వాడు ఏమడిగిండు ఎక్స్ అనేది అడిగిండు సో 52/x ఉన్నది కదా ఫస్ట్ ఏమైతే మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉన్నాయో అవిటిని చేయండి ఇప్పుడు నీకు 169 అంటే రూట్స్ అనేది నోటెడ్కి ఉండాలి మీకు ఇప్పుడు మనకు రూట్స్ 13 స్క్వేర్ అని అయిపోతుంది ఇప్పుడు 289 అంటే 17 స్క్వేర్ అని అవుతుంది సో ఎప్పుడైతే ఈ స్క్వేర్స్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా చెప్పినా కదా స్క్వేర్కు రూట్ పడదని 52/x ఇప్పుడు ఏమైంది 13/17 వచ్చింది ఓకేనా ఇక్కడ ఏం చేసినా రూట్స్ అనేది క్లియర్గా వేసుకున్నా ఇప్పుడు చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి సో ఇప్పుడు 13 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 52 ఇంటూ 17 సో ఇట్లా పంపించవచ్చు కదా క్రాస్ మల్టిప్లికేషన్ తోటి నీకు ఏం కనుక్కోమండి వాడు ఎక్సే కనుక్కోమండి నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 52 ఇంటూ 17/13 నీకు 13 టేబుల్లో 52 వస్తుంది 13 4 జా సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 7 జా 28 4 1 జా 4 ప్లస్ 6 68 అనేది ఆన్సర్ సరే ఇది కరెక్టా కాదా అని అంటే చూడండి 52/x అంటే నీకు 68 అనుకున్నావు కదా 68 ఈజ్ ఈక్వల్ టు 13/17 సో ఇక్కడ చూడండి 13 వన్ టేబుల్ క్రాస్ మల్టిప్లికేషన్ తోటి అవసరం లేదు అంటే ఈక్వల్గా ఉండాలి అటు ఇటు ఓకేనా ఇప్పుడు 3 టేబుల్ వస్తాయి కదా 1 3 జా 3 ఇక్కడ నీకు ఏమవుతుంది 2 అంటే రాదు 2 టేబుల్లో కట్ చేద్దాం 2 2 జా 4 నెక్స్ట్ 2 6 జా 12 నెక్స్ట్ 2 3 జా 2 4 జా నెక్స్ట్ 2 1 జా 2 3 జా నెక్స్ట్ 2 1 జా 2 7 జా అంటే ఇప్పుడు నీకు చూడండి 13/17 ఈజ్ ఈక్వల్ టు 13/17 వస్తుంది అంటే ఎన్స్ ప్రూవ్డ్ ఈ ఎక్స్ అనేది 68 అనేది కరెక్ట్ అన్నమాట ఓకేనారా